ఓం నమో వెంకటేశాయ. నిజానందాకారం నిగమతురగారాధితపదం పరబ్రహ్మానందం పరమపదగం పాపహరణం కృపాపారావారం పరమపురుషం పద్మనిలయం మహేశం భజే రామం శ్యామలం ప్రకృతిరహితం నిర్గుణం శ్యామలం తం. అనంతవేదముల చేత పరమముఖ్య వృత్యా ప్రతిపాద్యుడు, సకల పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించేవాడు, కృపాపూర్ణుడు, తన ఆనందానికి తనే కారణమైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ, ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు కూడా అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సమష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత
రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతో నిక్షిప్య మాతృ సహ అయోధ్యాయాం దృఢం వ్రతః భరతః శోక సంతప్తో గురూనిదమదాబ్రవీత్. 15వ సర్గ ప్రారంభించుకుంటున్నాము. 14వ సర్గలో చిత్రకూట పర్వతం దగ్గర రాముని నుండి ఆ పాదుకలను పొందినటువంటి భరతుడు కొంత ఊరట చెంది ఇంకా ఆ పాదుకల చేతే రాజ్యం జయించాలి, పాదుకలకే రాజ్యాన్ని ఇవ్వాలి, రాజుగా ఉంచాలి, తాను సేవకుడిగా ఉండి రాజ్యాన్ని పరిపాలించుదాము అని చెప్పి అనుకుని మరి ఆ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణం చేసి ఆ తర్వాత భరద్వాజ మహర్షిని వారితో మాట్లాడి ఆశీస్సులు గ్రహించి అక్కడ నుంచి శృంగిబేరుపురము ఆ తర్వాత మరి అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. అయోధ్యానగరంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే భరతుని యొక్క హృదయం ద్రవించిపోతూ ఉన్నది. మరి రాజమందిరంలోకి ప్రవేశిస్తూ ఉంటే సింహం లేనటువంటి గుహలోకి ప్రవేశించినట్లుగా మరి దశరథుడు లేనటువంటి ఆ అయోధ్యలోకి అదేవిధంగా రాజమందిరంలోకి ప్రవేశిస్తుంటే మనసు కలచివేసేంతగా అన్ని విషయములు గుర్తొస్తూ తండ్రి తన మీద చూపించినటువంటి ప్రేమ, అన్నదమ్ములతో తాను గడిపినటువంటి సన్నివేశములు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే భరతుడు కలత చెందుతూనే ఉన్నాడు. ఒకవైపు పాదుకలకు రాజ్యాన్ని ఇచ్చి పాదుకల చేత రాజ్యాన్ని పరిపాలించాలి అని అనిపించినా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశములు ఇవన్నీ కూడా ప్రతి క్షణము కూడా గడిచిపోయినటువంటి కాలాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రతి క్షణము కూడా మరి తండ్రిని అదేవిధంగా అన్నగారిని గుర్తు చేస్తూ ఉంటే భరతుడు ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితి. అంటే ఏమిటి, వీరిని అంటే తండ్రి వియోగాన్ని కానీ అన్నగారు దూరమైనటువంటి విషయాన్ని కానీ అయోధ్యలో ఉన్నటువంటి వారికి కలిగిన కష్టమాట దుఃఖం గురించి కానీ మర్చిపోయేటటువంటి అవకాశమే ఎక్కడా కూడా ఉండటం లేదు. అంతే కదా, శరీరం మీద ఏదైనా గుచ్చుకునేటటువంటి వస్త్రాన్ని గనక పెట్టుకున్నట్టయితే అది మాటి మాటికి కూడా అది గుచ్చుకుంటూ శరీరాన్ని ఆ విధంగా రోమాంచితమయ్యే విధంగా చేస్తుంది తప్ప ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎందుకంటే అలా శరీరానికి ఆనుకున్నటువంటి అది ఆ వస్త్రము కానీ లేకపోతే ఆ గుచ్చుకునేటువంటి సాధనము అలాగే ఎప్పుడూ ఒకటి తొలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా అయోధ్యానగరంలో ఎక్కడ చూసినా ఏది చూసినప్పటికీ కూడా ఒకంత దశరథ మహారాజు మరొకంత రామచంద్రమూర్తి గుర్తొస్తూ భరతుని మనసుని కలచివేస్తూ ఉన్నాయి. అందుకని ఇంకా అయోధ్యానగరంలో తాను ఉండలేను అని అనుకుంటున్నాడు. అయోధ్యానగరంలో ఉంటే తాను ఇంకా ఆ పాదుకలను ఉంచినా మరి తాను దానికి పాదుకలకు దాసుడిగా ఉండి రాజ్యాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఉంది కదా, మరి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానో లేదో అనే సంశయంలో ఉండిపోయాడు భరతుడు. అంతేకాదు, సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా శోకం కలిగినప్పుడు మన పెద్దలు కూడా అంటుంటారు కదా, కాస్త స్థల మార్పిడి కనుక జరిగినట్లయితే ప్రాంతం మారినట్లయితే మనసు కూడా కొంత ఊరట చెందుతుంది అని చెప్పి మరి అయోధ్యానగరంలో ఉంటే ప్రతి క్షణము కూడా ఈయనకి శోకావహమైనటువంటి సన్నివేశం అంటే శోకావహమైనటువంటి పరిస్థితే ఉంటుంది. అలాగే ఇంతకుముందు జరిగినటువంటి సంతోషకరమైన సన్నివేశములు తలుచుకుంటే ఒకంత మనసుకు ఆనందం కలిగినా ఆ సంతోషం ఇప్పుడు లేదే అనే బాధ
తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అంతే కదా, ఎవరైనా గడిచిపోయిన వారి గురించి తలుచుకుంటే వారి యొక్క గొప్పతనము, వారు మనకు చేసినటువంటి మేలు ఇవన్నీ గుర్తొస్తాయి. అయ్యో ఇప్పుడు వారు లేరే అనే బాధ కూడా వెంటనే మనల్ని తొలచివేస్తూ ఉంటుంది. అలాగా భరతుని పరిస్థితి అయోధ్యానగరంలో అలాగ తల్లడిల్లిపోయే విధంగా ఉన్నదన్నమాట. ఇక భరతుడు అనుకున్నాడు, అయోధ్యానగరంలో కనుక ఉన్నట్లయితే తాను ప్రశాంతంగా ఉండలేను. పైగా ఆ తండ్రి గారు గతించిన విషయాన్ని, అన్నగారికి దూరమైన విషయాన్ని కూడా తాను ఇక్కడ ఉంటే కనుక మరచిపోలేనంటే ఆనందంగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా సరే శోకం అనేది ఇక్కడ వీడదు. కావున మరొక చోటకి వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే కొంత ఆనందాన్ని ఇచ్చినటువంటి ప్రదేశానికి. తాను పూర్వం ఆనందించినటువంటి ప్రదేశం, చిన్నతనంలో తిరిగినటువంటి ప్రదేశం కావచ్చు, కొంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశము, అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అందుకని తతో నిక్షిప్య మాతృస్స అయోధ్యాయాం దృఢౌ వ్రతః భరతః శోక సంతప్తో గురూనిదమదాబ్రవీత్. ఇంకా భరతుడు అయోధ్యానగరం నుండి మరొక చోటికి, అంటే అయోధ్యకు సమీపంలో ఉన్నటువంటి మరొక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండాలి అనుకున్నాడు. ఎందుకు అనేది మనం చూద్దాం. తతః దృఢవ్రతః సహా భరతః. ఇంకా గట్టి పట్టుదల కలిగినటువంటి వాడైన ఆ భరతుడు, అంటే అయోధ్య నుండి రాముడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన అయితే ఉన్నదో అదే ఆలోచన, నేను రాజును కాదు రాముడే రాజు. చిత్రకూట పర్వతానికి వెళ్ళి రాముడు చెప్పిన తర్వాత కూడా అదే ఆలోచన, అన్నయ్య నేను రాజును కాదు నువ్వే రాజువి అని చెప్పి. సరే, ఆ చిత్రకూట పర్వతం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా భరతుడు రాజైనా సరే వాళ్ళు చక్కగా ఆదరించి తీరుతారు. ఎందుకంటే భరతుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క భ్రాతృప్రేమ, రాజ్యకాంక్ష ఏమాత్రమూ లేదు అనే విషయము ప్రపంచానికి చిత్రకూట పర్వతం దగ్గరే వెల్లడైపోయింది, స్పష్టంగా తెలిసిపోయింది. కావున ఇప్పుడు భరతుడు రాజ్యాన్ని స్వీకరించిన రాముడి యొక్క ఆజ్ఞతోటి, రాముడు లేడు కావున రాముడికి ప్రతినిధిగా భరతుడు రాజ్యాన్ని స్వీకరించాడు అని చెప్పి అనుకుంటారు తప్ప రాజ్యకాంక్ష భరతుడికి ఉన్నది అని చెప్పి అనుకోరు. అయినప్పటికీ కూడా రాజ్యాన్ని భరతుడు స్వీకరించడానికి ఏమాత్రము మనసులో ఆలోచన కూడా చేయలేదు. అందుకనే దృఢవ్రత, దృఢమైనటువంటి దీక్ష కలిగినటువంటి, పట్టుదల కలిగినటువంటి వాడైన భరతుడు ఇక్కడ, అంటే ఇప్పుడు కూడా అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత కూడా రాముడే రాజు, నేను దాసుడిని అనే భావనతో ఉన్న ఆ భరతుడు మాతృహు అయోధ్యాయాం నిక్షిప్య, తల్లులను కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైనటువంటి మిగతా వారు 350 మంది ఈ తల్లులందరినీ కూడా అయోధ్యాయాం, అయోధ్యానగరంలో వారి వారి అంతఃపురములకు పంపించి ఆ అంతఃపురములలో వారిని ఉంచి శోకసంతప్త, మరి తండ్రి గతించాడు అని, అయోధ్యానగరంలో రాముడు లేడు అని ఆ శోకం మరలా కలచివేస్తూ ఉంటే, తరచి తరచి అదే విషయం గుర్తు వస్తూ ఉంటే బాధపడుతూ అథ గురువునిదమబ్రవీత్, గురువులతోటి, అంతే కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు గురువులను కనుక ఆశ్రయించినట్లయితే వారి యొక్క అనుగ్రహంతో కష్టము కొంత తీరుతుంది. అందుకని గురువుగారితోటి, గురువులైనటువంటి వశిష్ఠులు మొదలైనటువంటి వారి గురువులతోటి ఇదమబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆచార్య, గురువర్య, నందిగ్రామం గమిష్యామి సర్వానామంత్రయేద్యవః తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా. అంటున్నాడు గురువర్య, అద్య నందిగ్రామం గమిష్యామి, నేను నందిగ్రామానికి వెళతాను. మన అయోధ్యకు దగ్గరగా ఉన్నటువంటి నందిగ్రామము అనే పల్లెకు, గ్రామానికి నేను వెళతాను అని అంటున్నాడు. సర్వాన్ ఆమంత్రయే, అలా వెళ్ళడానికి మిమ్మల్ని అందరినీ కూడా అనుమతి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు అనుమతిస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలలేను. పైగా రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, గురువుల మాట, పెద్దల మాట నువ్వు వినాలి నాయనా అనే మాట కూడా రాముడు చెప్పాడు కదా. అందులోనూ స్వతసిద్ధంగానే ధర్మపాలకుడైనటువంటి వాడు భరతుడు. అందుకనే వశిష్ఠుల వారిని అడుగుతున్నారు, మీరు కాస్త అనుమతించినట్లయితే నేను నందిగ్రామానికి వెళతాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను. రాఘవం వినా ఇదం సర్వం దుఃఖం, రాముడు లేనటువంటి అయోధ్యానగరం నాకు దుఃఖాన్నే ఇస్తున్నది అన్నాడు కదా. నాయోధ్య తం వినాయోధ్య సాయోధ్య యత్ర రాఘవ అని చెప్పి. కాబట్టి రాముడు లేనటువంటి అయోధ్యానగరము నాకు దుఃఖాన్నే కలుగజేస్తున్నది. మరలా 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 పితృవియోగము, రాముడు దూరం అవటం ఏ గుర్తొస్తున్నాయి. అందువలన
ఇక్కడ నేను ఉండలేను, నందిగ్రామంలో అయితే కొంత తత్ర సహిష్యే, అక్కడైతే నేను సహించగలను అన్నారు. ఏమిటి నందిగ్రామం యొక్క విశేషం? అయోధ్య నగరానికి తూర్పు వైపున నందిగ్రామం అనేది ఉన్నది. ఇంకో విశేషం ఏమిటి అంటే, ఏదైనా ఒక దీక్షను మనం వహించినప్పుడు, ఏదైనా ఒక తపస్సుని వాటిని చేయదలుచుకున్నప్పుడు, అప్పుడు ఎటువైపుకు వెళ్ళాలి అంటే ప్రాన్ముఖ అని చెప్పినారు. తూర్పు వైపుకు కనుక వెళ్ళినట్లయితే ఆ కార్యం అనేది సఫలమవుతుంది అని చెప్పారు. అందుకనే రాముడు బయలుదేరే సందర్భంలోనూ, అదేవిధంగా సుమంత్రుల వారు బయలుదేరే సందర్భంలోనూ, మరొక విషయం పట్టాభిషేక సందర్భం, ఇటువంటి సందర్భాల్లో ప్రాన్ముఖంగా రథమును ఉంచి ఆ తర్వాత ఒకవేళ మార్గం అవసరమైతే అటు పశ్చిమానికో దక్షిణానికో ఎటుకైనా అటు తిప్పడం, అంటే బయలుదేరటం మాత్రం, వెళ్ళడం మాత్రం ప్రాన్ముఖంగా కనుక వెళ్ళినట్లయితే, లేకపోతే ప్రాన్ముఖ ఉదన్ముఖోవా అని చెప్పి అంటారు. తూర్పు దిక్కుగా కానీ అదేవిధంగా ఉత్తర దిక్కుకు కానీ బయలుదేరినట్లయితే ఆ కార్యమును సాధించగలుగుతాము, ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది అని చెప్పి అన్నారు. అందుకని ఇక్కడ మరి భరతుడు అయోధ్య నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళదలుచుకున్నాడు. ఆ గ్రామం పేరు నందిగ్రామము అని అన్నారు. ఏమిటి నందిగ్రామం విశేషం అంటే, నందయతీతి నంది అని చెప్పి అంటూ, ఎక్కడైతే ఆనందం అనేది ఉంటుందో, ఏదైతే ఆనందపరుస్తుందో దానిని నంది అని చెప్పి అన్నారు. ఇంకో విశేషం ఏంటంటే, నంది శబ్దానికి మహావిష్ణువు అనే అర్థం కూడా మనకు విష్ణు సహస్రనామంలో ఉన్నది కదా. స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర అని చెప్పి అంటూ అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు కావున ఆ పరమాత్మకు నంది అనే పేరు కూడా ఉన్నదన్నమాట. ఆ విధంగా ఆనందమునకు నిలయమైనటువంటిది అని, ఆనందాన్ని చేకూర్చేటటువంటిది, అలాగే అయోధ్య నగరానికి తూర్పు దిక్కున ఉన్నది కావున ఆ నందిగ్రామానికి తాను వెళ్ళాలి అనుకున్నాడు. ఆ నందిగ్రామంలో కనుక అయినట్లయితే కొంత నేను ఈ దుఃఖాన్ని, అంటే పితృవియోగ దుఃఖాన్ని కానీ, రాముడు దూరమైనటువంటి దుఃఖాన్ని కానీ, దీన్ని కొంత నేను సహించగలుగుతాను. అయోధ్య నగరంలో మాత్రము ఏమాత్రము నేను ఉండలేను అని చెప్పి భరతుడు వశిష్ఠుల వారిని అనుమతి అడుగుతూ, గతశ్చ హి దివం రాజా వనస్థశ్చ గురుర్మమ రామం ప్రతీక్షే రాజ్యాయ సఖిరాజా మహాయశాః. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అదేంటి నాయన నువ్వు అయోధ్య నగరంలోనే ఉండొచ్చు కదా, ఎందుకు నందిగ్రామానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే దానికి సమాధానం చెప్పేశాడు భరతుడు. అదే మాటను స్పష్టంగా మరలా వశిష్ఠుల వారితో అంటున్నారు. రాజా దివంగత, మరి తండ్రి గారు, అయోధ్య నగరాన్ని పరిపాలించవలసినటువంటి తండ్రి గారు దివంగత, ఆయన స్వర్గస్థులయ్యారు కదా. మరి మమ గురువు, నాకు గురువైనటువంటి వాడు, నేను ఆశ్రయించినటువంటి వాడైన మా అన్న రామచంద్రుడు వనస్థ, అడవిలో ఉండిపోయాడు. ఆయనేమో అయోధ్య నగరానికి రాను అన్నాడు. ఆయన వచ్చినట్లయితే ఈ అయోధ్య నగరంలో ఆయనతో పాటు నేను కూడా విహరించేవాడిని. కానీ రాముడేమో, రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి రాకుండా వనంలోనే ఉండిపోయాడు. రాజ్యాయ రామం, మరి 14 సంవత్సరముల తర్వాత మరలా తిరిగి వస్తానాయన అని చెప్పి మరి రామచంద్రమూర్తి మాటిచ్చాడు కదా. కావున రాజ్యాయ రామం ప్రతీక్ష్యే, మరలా రాముడు వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించడం కోసము అని చెప్పి అప్పటి వరకు నేను ఈ అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న నందిగ్రామంలో ఉండి ప్రతీక్షే, నిరీక్షిస్తూ రాముడి కోసం ఎదురు చూస్తూ నేను అక్కడే వేచి ఉంటాను. ఎందుకు అంటే అయోధ్య నగరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే రామచంద్రమూర్తే మనకు రాజు, నేను కేవలము సేవకుడిని. మహాయశాః సహ, గొప్ప కీర్తిమంతుడైనటువంటి వాడు, మా వంశానికి వన్నె తెచ్చినటువంటి వాడైన రాముడే, సహా ఆ రాముడే రాజాహి, రాజు, అతడే రాజు, రాజే అతడే అని చెప్పి మరలా స్పష్టంగా నిశ్చయ బుద్ధితోటి చెబుతూ ఉన్నాడు. కావున మనకు రాజు అయినటువంటి రామచంద్రమూర్తి ఈ అయోధ్య నగరానికి తిరిగి వచ్చే వరకు ఆ అయోధ్య నగరం అవతల ఉన్నటువంటి అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న నందిగ్రామం యందు వేచి ఉంటాను, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏతచ్ఛృత్వా శుభం వాక్యం
భరతస్య మహాత్మనః అబ్రువన్మంత్రిణః సర్వే వశిష్ఠశ్చ పురోహితః. ఇది వినేటప్పటికీ మరి ఆ పురోహితులు మంత్రులు కూడా ఇలా అంటున్నారు, మహాత్మనః భరతస్య శుభం ఏతద్వాక్యం. మహాత్ముడు ప్రశస్తమైనటువంటి బుద్ధి ఆలోచన కలిగినటువంటి వాడు, పట్టుదల కలిగినటువంటి వాడైన భరతుని యొక్క శుభం ఏతద్వాక్యం మంగళకరమైనటువంటిది అయిన ఈ మాటను విని, అంటే భరతుడి ఇక జీవితంతా ఇంతే, ఇక ఏడుస్తూ కూర్చుంటాను అని అనకుండా, అయోధ్యానగరంలో అయితే కనుక నేను నా మనసుకు సమాధానపరచుకోలేకపోతున్నాను, అదే నందిగ్రామంలో అయితే కొంత నేను మనసును దిటవు చేసుకుని సమాధానపరుచుకుని రాముడు వచ్చే వరకు వేచి ఉండగలను అక్కడ కొంత సంతోషంగా అని అన్నట్లుగా అని చెప్పేటప్పటికి, పోనీ ఎక్కడ ఉన్నా సరే భరతునిలో కొంత సంతోషం కలిగితే, ఆయన సమాధానపరుచుకుని ఉండగలిగితే అదే ఆనందము అని చెప్పి అందరి యొక్క ఉద్దేశ్యము. అందుకని భరతుడు నేను నందిగ్రామానికి వెళ్ళి అక్కడ కొంత ఊరట చెంది ఎదురు చూస్తూ ఉంటాననేటప్పటికీ, పోనీలే భరతుడు అక్కడ ఆనందంగా ఉంటానంటున్నాడు కదా, కావున అక్కడికి వెళ్ళడానికి సమ్మతమే అని అనుకుంటూ, ఏతద్వాక్యం సత్వ భరతుని యొక్క ఈ మంగళకరమైన భ్రాతృప్రేమతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి ఈ మాటలను విని సర్వే మంత్రిణః పురోహితః, మంత్రులు అదేవిధంగా పురోహితుడైనటువంటి వశిష్ఠులు కూడా అబ్రువన్ ఈ విధంగా అంటూ ఉన్నారు. సుభృశం శ్లాఘనీయంచ యదుక్తం భరతస్త్వయా వచనం భ్రాతృవాత్సల్యాత్ అనురూపం తవైవ తత్. భరత నాయన, భరత అంటే భరించేటటువంటి వాడు భరతుడు అని చెప్పి అన్నారు. అంటే లోక నిందనైనా భరిస్తాడు, అలాగే దుఃఖాన్నైనా సరే భరించగలిగినటువంటి వాడు సమర్థుడు అని చెప్పి, అందుకనే ఇక్కడ భరత అని అంటూ ఏదైనా భరించగలిగినటువంటి సమర్థుడు అయినటువంటి ఓ భరత, త్వయా భ్రాతృవాత్సల్యాత్, నీవు అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏదైతే మాట్లాడావో రాముని యందు ఉన్న ప్రేమతోటి, యద్వచనం అది ఉక్తం, అది చెప్పబడింది. సుభృశం శ్లాఘనీయం, అది చాలా పొగడదగినటువంటిది, కీర్తించదగినటువంటిది, అది నీకు తగినటువంటిది. అంటే నీలాంటి వాడు ఇలాగే మాట్లాడతాడు, భరతుడు అంటే ఇలాగే ఉంటాడు, తమ్ముడంటే ఇలాగే ఉండాలి అని చెప్పి తమ్ముళ్ళందరికీ కూడా భరతుని యొక్క ప్రవర్తన ఆదర్శపూర్ణమైనటువంటిది అనేది చెబుతూ, ఇక్కడ సుభృశం శ్లాఘనీయం, నీ ప్రవర్తన నీది శ్లాఘనీయం, ప్రశంసించదగినటువంటిది. తద్వచనం తవ ఏవ అనురూపం, ఈ మాట తమ్ముడు అనే మాట ఏదైతే ఉన్నదో అది నీకే చెందుతుంది, అటువంటి గొప్ప లక్షణం నీయందే ఉన్నది, అనురూపం అని చెప్పి అంటూ ఆ సోదర వాత్సల్యం భరతునికి ఉన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా గుర్తించినటువంటి వారు కావుననే ఎంత గొప్ప మాట వీళ్ళందరూ కూడా, అంటే మంత్రులు వశిష్ఠులు వీరు కూడా మాట అన్నారు. నిత్యంతే బంధులబ్ధస్య తిష్టతో భ్రాతృ సౌహృదే ఆర్యమార్గం ప్రపన్నస్య నాను మన్యేత కప్పుమాన్. నాయనా, మరి నీవు నిత్యం ఎప్పుడూ కూడా బంధులుప్తస్య నీవు నీ చుట్టూ ఉండేవారు వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలనుకుంటావు, అది గొప్ప విషయం. అంటే నీవు ఎలా ఉన్నా సరే నీ చుట్టూ ఉండేవాడు, బంధులుబ్ధస్య ఆత్మలుబ్ధస్య అనలేదు ఇక్కడ. బంధులుబ్ధస్య అంటే చుట్టూ ఉండేటటువంటి వారు, ఇక్కడ బంధు శబ్దానికి బంధయతి మనః ఇది బంధువుటు, మనస్సుని కట్టేసేటటువంటి వారు, అంటే మనోహరంగా మనస్సుకి ఆనందాన్ని కలుగజేసేవారు, వారినే బంధువులు అని చెప్పి అన్నారు. అలాగా నిన్ను ఆశ్రయించి ఉండేటటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారంటే నిన్ను ఆశ్రయించిన వారు, వారందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకునేవాడివి. వాళ్ళందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు? భరతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఆనందంగా ఉంటారు. కావున వారిని ఆనందపరిచే స్వభావంతో ఉన్నటువంటి వాడివైన నీవు భ్రాతృ సౌహృదే తిష్టతః, అలాగే సోదర స్నేహము, అన్నదమ్ముల ప్రేమకు తార్కాణంగా, సౌహార్దముకు తార్కాణంగా ఉన్నటువంటి నీవు ఆర్యమార్గం ప్రపన్నస్య, ఆర్యునేటువంటి అన్నగారి యొక్క మార్గాన్నే, ధర్మ మార్గమునే అనుసరించినటువంటి వాడవైన నీకు తే వచనం, నీ మాట ఏదైతే ఉన్నదో కప్పుమాన్ అనుమన్యేత, నువ్వు మాట్లాడితే అసలు నువ్వు మాట్లాడిన మాటకు ఎదురు చెప్పేవాడు కానీ, కాదనేవాడు కానీ, అనుమతించనటువంటి వాడు కానీ ఎవరుంటారయ్యా?
నువ్వు ఏది మాట్లాడితే అదే ధర్మము. నీ భ్రాతృప్రేమకు మించినటువంటి ప్రేమ ఇంకెక్కడా లేనే లేదు. నీవు ధర్మపరుడివి కావున నీలాంటి వాడి మాట ఎవరు అనుమతించకుండా ఉంటారు. నువ్వు ఏది చెబితే నువ్వు ఎలా చేయదలుచుకుంటే అలాగే చేద్దాం అని చెప్పి అంటూ, నాయన మంత్రిణాం వచనం శ్రుత్వా యథాభిలషితం ప్రియం అబ్రవీత్ సారథిం వాక్యం రథో మే యుజ్యతామితి. ఇంకా మంత్రులు అదేవిధంగా గురువుగారు వశిష్ఠుల వారు ఎప్పుడైతే అనుమతించారో అలాగే నాయన నువ్వు అన్నట్లుగానే చేద్దాము. నువ్వు అన్నగారి మీద ప్రేమతోటి అలాగే నీవు కొంత సాంతనపడినట్లయితే నీ చుట్టూ ఉండేవారు కూడా కొంత ఊరట చెందుతారు అనే ఈ ప్రీతితోటి నువ్వు ఏదైతే చెప్పావో అది ఎవరైనా అనుమతించవలసిందే, అలాగే చేద్దాము అని చెప్పి యథాభిలషితం ప్రియం మంత్రిణాం వచనం, తన కోరికను అనుసరించి ఆ మంత్రులు అదేవిధంగా గురువు గారు అనుమతించేటప్పటికీ అనుమతించి వారు అన్నటువంటి మాటను విన్న భరతుడు సారథి అయినటువంటి సుమంత్రుల వారితోటి యుజ్యతాం రథం యుజ్యతాం, రథాన్ని సిద్ధం చేయమని చెప్పి సారథితోటి చెప్పారు. నా రథాన్ని సిద్ధం చేయండి, నందిగ్రామానికి బయలుదేరాలి అని చెప్పారు. చెబితే ప్రహృష్టవదన సర్వ మాతృ సమభివాద్య సహ ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత. శ్రీమాన్ చూడండి, ఇక్కడ కూడా భరతుడిని శ్రీమాన్ అంటున్నాడు. రాజధాని వదిలేసి గ్రామానికి వెళ్ళినటువంటి వాడిని శ్రీమాన్ అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ రాజ్యము కంటే ఐహికమైనటువంటి సుఖముల కంటే కూడా భ్రాతృప్రేమ రామభక్తి అనే సంపద గొప్పగా కలిగినటువంటి వాడు. అందుకనే శ్రీమాన్ భగవత్ పారతంత్ర్యము అనే భగవద్భక్తి రామభక్తి అనే సంపద కలిగినటువంటి వాడైన ఆ భరతుడు ప్రహృష్టవదన. మరి వశిష్ఠులు మంత్రులు వీళ్ళందరూ కూడా తనను ఆ నందిగ్రామం వెళ్ళడానికి అనుమతించడంతో ఆనందించినటువంటి వాడై, ఎందుకు అంటే అబ్బెబ్బే అలా కాదు నాయన, నువ్వు రాజధాని ఇప్పుడు తండ్రి గారు అన్నగారు లేనప్పుడు నువ్వు కూడా రాజధానిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ రాజధానిలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి, కావున నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి కనుక వశిష్ఠులు కానీ మంత్రులు కానీ అన్నట్లయితే భరతుడు ఇంకా వారి మాటను పాటించి అక్కడే ఉండవలసి వస్తుంది. అక్కడే కనుక ఉన్నట్లయితే ప్రతిక్షణము తండ్రి అన్నగారు గుర్తు వచ్చి బాధ కలుగుతూ ఉంటుంది. ఆయన బాధపడుతూ ఉంటే ఆయనను చూసినటువంటి వారు అయోధ్యానగరంలో ఉన్నటువంటి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కావున అయోధ్యానగరంలో తాను ఉండటం ద్వారా అందరికీ తన వలన అందరికీ శోకము కష్టము దుఃఖము కలుగుతుంది. తాను కొంత అయోధ్యానగరాన్ని విడిచి ఆ నందిగ్రామానికి వెళ్ళినట్లయితే కొంత ఊరట చెందగలుగుతాడు. తాను ఊరట చెందినట్లయితే మిగతా వారందరూ కూడా కొంత ధైర్యంగా ఉండగలుగుతారు. అంతే కదా, నాయకుడు ధైర్యంగా ఉన్నప్పుడే ఆ సైన్యము కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ధైర్యంగా ఉండగలుగుతారు. నాయకుడే కనుక దీనత్వాన్ని పొందినట్లయితే ఇంకా మిగతా వారందరి పరిస్థితి ఏమిటి? అందుకని నాయకుడు అంటే నయతీతి నాయక అని అంటారు. ముందు ఉండి నడిపించేవాడు ధైర్యంగా ఉండినటువంటి వాడిని నాయకుడు అన్నాడు. కావున ఆ నాయకుడు ముందు తాను ధైర్యంగా ఉండాలి. తాను ఆనందంగా ఉన్నప్పుడే ఇతరులను ఆనందపరచగలుగుతాడని చెప్పి అందుకనే ఇక్కడ వశిష్ఠులు మంత్రులు వీళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షి వీళ్ళు అనుమతించేటప్పటికీ ప్రహృష్టవదన భరతుడు కొంత ఆనందించినటువంటి వాడై అమ్మయ్య ఈ అయోధ్యానగరం నుండి ఆ నందిగ్రామానికి వెడితే కొంత ఊరట చెందవచ్చు అనుకుని సర్వాహ మాతృ సమ్యక్ అభివాద్య తన తల్లులందరికీ కూడా నమస్కరించి అభివాదన చేసి శత్రుఘ్నేణ సమన్విత శత్రుఘ్నుడితో కూడినటువంటి వాడై చూడండి రాముడిని లక్ష్మణుడు ఏ విధంగా అయితే విడిచిపెట్టాడో భరతుడిని శత్రుఘ్నుడు కూడా అలాగే విడిచిపెట్టాడు. జోడు వీడనటువంటి తోడు భరతునికి శత్రుఘ్నుడు అన్నమాట. అందుకనే శత్రుఘ్నేణ సమన్విత శత్రుఘ్నుడితో కూడినటువంటి వాడై రథం ఆరురోహ నందిగ్రామానికి వెళ్ళడానికి ఇంకా రథాన్ని వెంటనే అంటే ఆ పాదుకలను శిరస్సును ఉంచుకుని రథాన్ని ఎక్కేశాడు. ఆరుహ్యచ రథం శీఘ్రం శత్రుఘ్న భరతాబుభౌ యయతు పరమ ప్రీతౌ వృతౌ మంత్రి పురోహితై. శత్రుఘ్న భరతౌ శత్రుఘ్నుడు భరతు వీరిరువురు కూడా ఉభౌ ఇద్దరు కూడా అంటే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ముందు కాదు ఇద్దరూ కలిసే
బయలుదేరారన్నమాట. ఇద్దరు కూడా శీఘ్రం రథంచారుహ్య, ఎప్పుడైతే ఈ మంత్రులు వీళ్ళు అనుమతించారో వెంటనే రథం సిద్ధం చేయమన్నారు. ఎందుకంటే దేనికైనా కాలదోషం పట్టకూడదు. ఒప్పుకున్న తర్వాత మరలా వాళ్ళు ఊ అన్న తర్వాత ఊహు అనే లోపే ఆ కార్యాన్ని మొదలుపెట్టేస్తే ఇంకా దానికి కాలదోషం పట్టదు, ఇంకా ఆ కార్యం సాధించగలుగుతారు అని చెప్పి. అందుకనే కదా భరతుడు కూడా ఆ అడవికి ఎందుకు వెళ్ళి, అడవికి ఈ సర్వసైన్యములతోటి గురువులతోటి పురోహితులతోటి సంభారములతో ఎందుకు వెళ్ళాడు? రాముడు ఏమరపాటునైనా సరే చూద్దామని కానీ లేకపోతే ఊ అని కానీ అన్నాడు అంటే అక్కడే పట్టాభిషేకం చేసేసి భాషలు అప్పచెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాడు. కానీ రాముడు ఏమరపాటులో కానీ శోకంలో కానీ ఎప్పుడూ కూడా రాజ్యాన్ని స్వీకరిస్తానని పట్టాభిషేకం చేసుకుంటారని ఒక్క మాట కూడా అనలేదు. అందుకనే తిరిగి వచ్చేశాడు. మరి ఇక్కడ కూడా తాను నందిగ్రామానికి వెళతానన్నప్పుడు వీళ్ళు మంత్రులు పురోహితులు వశిష్ఠుల వారు గురువులు వీళ్ళు సరే అని అన్నారు. ఇంకా వెంటనే రథం సిద్ధం చేయమని వెంటనే నందిగ్రామానికి అంటే అయోధ్యను విడిచి నందిగ్రామానికి భరతుడు శత్రుఘ్నుడితో పాటు బయలుదేరి వెళ్ళాడు. రా శీఘ్రం రథంచారుహ్య మంత్రి పురోహితై వృతౌ పరమప్రీతౌ, వారిరువురు మాత్రమే కాదు, ఆ భరత శత్రుఘ్నులిద్దరూ కూడా రథమెక్కి మంత్రి పురోహితై మంత్రులతోటి పురోహితులైనటువంటి వశిష్ఠులు మొదలైనటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారితోటి పరమప్రీతౌ యయతు, ఎంతో ఆనందంగా నందిగ్రామానికి వెళ్ళారు. మరి ఈ పురోహితులు మంత్రులు ఎందుకండి అంటే నందిగ్రామంలోనే రాముని యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేయవలసి ఉన్నది. మరి పట్టాభిషేకం చేసేటప్పుడు ఈ పురోహితులు మంత్రులు వీళ్ళందరూ కూడా ఉండాలి కదా. అందుకని వారిని కూడా తీసుకుని పరమప్రీతౌ యయతు ఆనందంగా మరి నందిగ్రామానికి బయలుదేరి వెళ్ళారు. అగ్రతో గురవస్తత్ర వశిష్ఠ ప్రముఖాద్విజా ప్రయయు ప్రాన్ముఖా సర్వే నందిగ్రామో యతో భవేతు. తత్ర అలా బయలుదేరి వెళుతూ గురవ వశిష్ఠ ప్రముఖా ద్విజా, గురువులైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి వారు ముందు వెళుతూ ఉంటే చూడండి, రాముడికి పట్టాభిషేకం సంకల్పించినటువంటి సందర్భంలో కూడా మరి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వారు వీరు ముందు స్వస్తివాచనం చేసుకుంటూ ముందు వస్తూ ఉంటే రాముడు వెనకాల వచ్చాడు. అంటే పట్టాభిషేకానికి బయలుదేరినటువంటి సందర్భంలో ఆ రాజుగారి ముందు ఈ విధంగా బ్రాహ్మణోత్తములు మొదలైన వారు వీరందరూ కూడా స్వస్తివాచనం చేస్తూ వారు ముందు వెళుతూ ఉంటే వారిని అనుసరించి ఈ రాజుగారు రావటం అనేది అది సంప్రదాయం అన్నమాట. అలాగ ఇక్కడ రాజుగారు ఎవరు? భరతుడా? కాదు, రాముని యొక్క పాదుకలు ఇక్కడ రాజుగా మరి నందిగ్రామానికి వెళుతున్నాయి. అందుకనే ఇక్కడ తత్ర గురవః వశిష్ఠ ప్రముఖా ద్విజా సర్వే అగ్రతః, వశిష్ఠుడు మొదలైనటువంటి గురువులు పురోహితులు అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా అగ్రతః ముందు ఉండి ముందు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు వెళుతూ ఇలాగా భరతుని యొక్క ఆ రథానికి రామపాదుకలు కలిగినటువంటి ఆ రథానికి మార్గం చూపిస్తూ ఉంటే ప్రాన్ముఖాః తూర్పు ముఖంగా అంటే తూర్పు దిశగా నందిగ్రామో యతో భవేత్, ఆ అయోధ్య నగరానికి తూర్పు దిక్కుగా నందిగ్రామం ఎక్కడైతే ఉన్నదో ఆ నందిగ్రామం వైపుగా తూర్పు దిక్కుగా ప్రయయు, వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అంటే ఒక శోభాయాత్రలాగా ఒక ఇది పట్టాభిషేకానికి వెళుతున్నట్లుగా మరి మంత్రులతోటి పురోహితులతోటి వాళ్ళందరూ ముందు ఆహ్వానిస్తున్నట్లుగా దారి చూపిస్తూ ఉంటే భరతుడు రథంలో శత్రుఘ్నుడితో పాటు రథం ఎక్కి ఆ రాముని యొక్క పాదుకలను శిరస్సును ఉంచుకుని అలాగ నందిగ్రామానికి వెళుతూ ఉన్నాడు. బలంచ తదనాహూతం గజాశ్వరథ సంకులం ప్రయయో భరతే యాతే సర్వే చ పురవాసినః. మరి భరతుని యొక్క రథం వెనకాల ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. భరతుడు వాళ్ళని ఎవరిని పిలవలేదు, మంత్రులను పురోహితులను మాత్రము వారిని రమ్మని చెప్పన్నారు, మిగతా సైన్యాలని వాళ్ళని రమ్మని చెప్పలేదు. కానీ రాజా గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞ గ్రహణం అని చెప్పినట్లుగా రాజుగారు వెళుతున్నారు అంటే రాజు ఒక్కడే చేతులు ఊపుకుంటూ ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు కదా. ఆయన సైన్యం అందరూ కూడా బయలుదేరి వెళ్ళడం అనేది
అది రాచ మర్యాద. అందుకని ఇక్కడ రాజుగా ఉన్నటువంటి రాముని యొక్క పాదుకలు వెళుతూ ఉంటే భరతునితో పాటు భరతుడు తీసుకు వెళుతూ ఉంటే ఆ వెనకాల అనుసరించి భరతే యాతే భరతుడు నందిగ్రామానికి వెళుతూ ఉంటే తదనాహూతం గజాశ్వ రథ సంకులం. భరతుడు ఎవరిని పిలవకుండానే భరతుని యొక్క అనుజ్ఞ అంటే ఆ ఆహ్వానము రమ్మని చెప్పకుండానే తన వెంట రమ్మని చెప్పి ఆ సైన్యంతో వాళ్ళతో చెప్పకుండానే గజాశ్వరథ సంకులం గజములతోటి అశ్వములతోటి రథములతో కూడినటువంటిదైన బలంచ ప్రియయౌ చతురంగ బలములు కూడా ఆ భరతుని యొక్క రథాన్ని అనుసరించి వెనకాల వచ్చేస్తున్నాయి. పురవాసిన సర్వే చ ప్రియయు అయోధ్యానగరంలో నివసించేటటువంటి ప్రజలు కూడా ఆ భరతుణ్ణి అనుసరించి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అంటే అందరి యొక్క భరతుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని భరతుడు బహిర్గతంగా ఆయన చెప్పాడు. అసలు అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరి పరిస్థితి కూడా భరతునిలాగానే ఉన్నది. దశరథ మహారాజు గతించాడని రాముడు దూరమయ్యాడనే బాధ వాళ్ళందరిలో ఉన్నది. అయోధ్యానగరంలో కనుక ఉంటే వాళ్ళందరికీ ప్రతిక్షణము కూడా అదే విషయం గుర్తొస్తూ ఆ బాధ కలచివేస్తూ ఉంటుంది. అందుకనే భరతుడు అయ్యా మీరందరూ కూడా రండి అని చెప్పి ఆహ్వానించకుండానే చిత్రకూటానికి వెళ్ళేటప్పుడు మాత్రము వీళ్ళందరినీ రమ్మని చెప్పి భరతుడే చెప్పాడు. ఇక్కడ నందిగ్రామానికి వెళ్ళేటప్పుడు భరతుడు ఎవరిని కూడా రమ్మని అనలేదు. కానీ భరతుడు అలా వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా అనాహూతం భరతుడు ఆహ్వానించకపోయినప్పటికీ రమ్మని చెప్పకపోయినప్పటికీ కూడా గజాశ్వరథ సంకులం బలంచ ప్రియయౌ గజబలము అశ్వబలము రథబలము మొదలైనటువంటి చతురంగ బలములు కూడా అలాగే పురవాసిన సర్వే ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రియయు భరతుణ్ణి అనుసరించి వాళ్ళు కూడా నందిగ్రామానికి బయలుదేరి వెళ్ళారు. రథస్థస్సహి ధర్మాత్మ భరతో భ్రాతృవత్సల నందిగ్రామో యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే. భ్రాతృవత్సల సోదరుల యందు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడైన ధర్మాత్మ ధర్మము వీడనటువంటి వాడు ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడైన ఆ భరతుడు పాదుకే శిరసి ఆదాయ రామపాదుకలను శిరస్సున ధరించినటువంటి వాడై రథస్థ రథములో కూర్చుని రథము యందు ఉండి తూర్ణం నందిగ్రామము చాలా వేగంగా అయోధ్యానగరం నుండి నందిగ్రామానికి వెళ్ళాడు. ఎందుకు అంటే రథంలో ఎక్కిన తర్వాత ఆ పాదుకలు పక్కనెక్కడైనా పెట్టవచ్చు. కానీ అక్కడ ఆ పాదుకలే రాజు పాదుకలకు తాను దాసుడినే విషయాన్ని రథంలో తాను ఆ నందిగ్రామానికి వెళుతూ కూడా అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ తన భక్తిని చాటుకుంటూ ఆ భరతుడు నందిగ్రామానికి వెళ్ళాడు. పాదుకలను శిరస్సును ధరించి తతస్థు భరత క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సహ అవతీర్య రథాత్తూర్ణం గురునిదమువాచ. ఇంకా అక్కడికి నందిగ్రామానికి వెళ్ళి తతః స భరతః ఇంకా ఆ తరువాత క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య త్వరగా నందిగ్రామానికి వెళ్ళి ఆ నందిగ్రామంలోకి ప్రవేశించి తూర్ణం రథాదవతీర్య త్వరగా రథము నుండి దిగి అంటే ఆలస్యం చేయకుండా రథం నుండి దిగి కర్తవ్య పరాయణుడు అంటే ఎప్పుడైతే ఆ పాదుకలకు పట్టాభిషేకం చేశాడో అప్పుడు కొంత భరతునికి ఊరట కలుగుతుంది, భరతుని యొక్క భారం కొంత తీరినట్లు అవుతుంది. అందుకనే రథాదవతీర్య రథము దిగి గురువునిదమువాచ గురువులతోటి ఈ మాట చెబుతున్నాడు. ఏమని ఇక్కడ ఏతద్రాద్యం మమ భ్రాత్ర దత్తం సన్యాసవత్స్వయం యోగక్షేమ వహేచేమే పాదుకే హేమభూషితే అని అంటున్నాడు. మరి ఇంతకు ముందు శ్లోకంలో నందిగ్రామం శిరస్యాధాయ పాదుకే అనే తర్వాత కొన్ని శ్లోకాల్లో ఈ శ్లోక క్రమం ఏదైతే ఉన్నదో అది కొంత అటు ఇటుగా అంటే కొన్ని శ్లోకాల ముందు కొన్ని శ్లోకాల వెనక కూడా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పెద్దలు శ్లోక క్రమాన్ని ఈ విధంగా నిర్ణయించి ఇలాగ మనకు నందిగ్రామం అని చెప్పి తతస్థు భరతః క్షిప్రం అని చెప్పి ఈ శ్లోకమును నిర్దేశించి మనకు ఈ క్రమంలో ఇచ్చారు. ఒకవేళ ఆయా పుస్తకాల్లో కాస్త భిన్న క్రమంలో శ్లోకాలు ఉన్నా అందులో కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అర్థంలో మాత్రం ఎటువంటి మార్పు కూడా లేదనమాట.
సరే, ఏతద్రాజ్యం మమ భ్రాత్ర దత్తం సన్యాసవత్ స్వయం యోగక్షేమ మహే చేమే పాదుకే హేమభూషితే అని అంటూ ఇంకా ఈ పాదుకలే ఇకపైన మనల్నందరినీ కూడా పాలించగలవు అని ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తల్లి యొక్క వరములకు కారణంగా రాముడు అనుమతించాడు కదా అని చెప్పి అవకాశం దొరికింది కదా అని అందిపుచ్చుకుని భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనే అపనింద తనకు రాకూడదు. అసలు అటువంటి ఆలోచనే భరతునికి లేనే లేదు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఏతద్రాజ్యం భ్రాత్ర సన్యాసవత్ మమ స్వయం అంటే ఈ రాజ్యము అన్నగారి చేత ఇయ్యబడింది. ఎలా ఇయ్యబడింది? సన్యాసవత్, సత్న్యాసము. అయ్యా దీన్ని కాస్త భద్రపరచండి అని చెప్పి ఎవరికైనా ఎక్కడికైనా ఊరు వెళుతున్నప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయి, ఆ విలువైన వస్తువులని ఇంట్లో కనుక ఉంటే ఏదైనా దొంగల భయం అది ఉంటుందేమోనని చెప్పి మనకు బాగా ఆత్మీయులైనటువంటి వారికి మనం ఆ వస్తువులు, విలువైనటువంటి వస్తువులను తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి మేము వచ్చే వరకు దీన్ని భద్రపరచండి అని చెప్పి అన్నారు. దీన్నే సత్ న్యాసము అని చెప్పి అన్నారు. అలా ఉంచినటువంటివి ఎవరివి అవుతాయి? ఎవరైతే ఇచ్చి వెళ్ళారో వారివే అవుతాయి. కానీ నాకు ఇచ్చేశారు కాబట్టి అవి నావి, మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మావి అనుకుంటే అది పొరపాటు కదా. అందుకని ఇక్కడ భరతుడు అంటున్నాడు, రాముడు వనవాసానికి వెళుతూ సత్న్యాసవతు, భద్రపరచమని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఈ రాజ్యం, ఏతద్రాజ్యం, ఈ రాజ్యం మమ స్వయం దత్తం, రామచంద్రమూర్తి నాకు అప్పచెప్పాడు, నాకు ఇచ్చేశాడు అంటలేదు, నాకు ధారాదత్తం చేశాడు అంటలేదు, కేవలం నన్ను చూసుకోమని చెప్పి వెళ్ళాడు. అంతేగాని ఈ రాజ్యం ఏదో తల్లి మా తల్లి అయినటువంటి కైకేయీదేవికి మా తండ్రి గారు వరముగా ఇచ్చినటువంటి రాజ్యము అని చెప్పి భరతుడు అంటలేదు. ఏమంటున్నాడు? రాముడిదైనటువంటి ఈ రాజ్యము రాముడు వనవాసానికి వెళుతూ నాకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడు. అంటే ఈ మాట చెప్పడంలో ఉద్దేశ్యము భరతుని యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచన అంటే తాను రాజుని అనే ఆలోచన ఏమాత్రము లేదు అనే విషయం చెబుతూ ఉన్నాడు. అంతే విధంగా ఈ రాజ్య విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారము కూడా తనకు లేదు. ఇది ఇది రాముని యొక్క రాజ్యము, దానికి కాపలాదారు మాత్రమే నేను అనే భావన. ఈ రాజ్యం మీద నాకు రాచరికము లేదు, కేవలం సేవా దాస్యము మాత్రమే అనే భావన కూడా స్పష్టంగా చెబుతూనే రాముడు సత్న్యాసం, తాను వనవాసానికి వెళుతూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నాకు అప్పచెప్పి వెళ్ళినటువంటిది ఈ రాజ్యాన్ని. హేమభూషితే ఇమే పాదుకే, బంగారం చేత అలంకరించబడినటువంటి ఈ రామ పాదుకలే యోగక్షేమ వహే, ఈ రాజ్యానికి యోగక్షేమములను ఈ పాదుకలే చేకూర్చుతాయి. నేను మాత్రము ఈ పాదుకలకు రాముడికి దాసుడిగా ఉంటూ నేను ఈ రాజ్యాన్ని చూసుకుంటాను. కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించేది, ఈ రాజ్యం మీద అధికారం మాత్రం రాముడి లేడు కావున రాముడి యొక్క ప్రతినిధులైనటువంటి ఈ పాదుకలకే ఉన్నది అని చెప్పి ఆ పాదుకల గురించి అక్కడ రథం దిగిన వెంటనే ఆయన ప్రకటించి భరత శిరసా కృత్వా సన్యాసం పాదుకే తతః అబ్రవీద్ దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం. ఇంకా భరతుడు నందిగ్రామంలో దిగిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటించిన వాడై తతః భరత సన్యాసం పాదుకే, రాముని చేత తనకు ప్రతినిధిగా ఇవ్వబడినటువంటి రాముని ప్రతినిధి అయినటువంటి ఈ పాదుకలను శిరసాకృత్వ, అలా శిరస్సునే ధరించి ఉండి దుఃఖ సంతప్త, అయ్యయ్యో రాముడికి కాకుండా రాముడి పాదుకలకు చేస్తున్నానంటే పాదుకలకు చేస్తున్నాను అనే ఉద్దేశం ఒకంత ఆనందంగా ఉన్న రాముడికి పట్టాభిషేకం చేయలేకపోయామనే ఒక అసంతృప్తి, కొంత దుఃఖం అనేది కూడా ఉన్నది. అందుకనే దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం, సమస్తమైనటువంటి ప్రకృతి మండలం అంటే ఏమిటి? సప్తాంగం రాజ్యముచ్యతే అని చెప్పినట్లుగాను, అదేవిధంగా రాజ్య పాలనకు సంబంధించినటువంటి వారిని ఆ ప్రకృతి మండలి అంటారు, పరిపాలనా మండలి అని. అలాగా పౌరశ్రేణులు, మంత్రులు మొదలైనటువంటి వారితోటి
ఈ విధంగా అంటున్నాడు. స్వామ్యమాత్య సుహృత్ కోశరాష్ట్ర దుర్గ బలాన్ని చ రాజ్యాంగాన్ని ప్రకృతయ పౌరాణాం శ్రేణయోపిచ అని రాజనీతి శాస్త్రంలో చెప్పినట్లుగా అమాత్యులు, స్నేహితులు మొదలైనటువంటి ఈ పౌరశ్రేణులు, సైన్యాధిపతులు, గురువులు వీళ్ళందరూ కూడా ఈ 7 కూడా సప్తాంగం అని చెప్పినట్లుగా 7 కూడా రాజప్రకృతులు అంటారు. వారందరితోటి కూడా ఈ మాట ప్రకటించి ఛత్రం ధారయ క్షిప్రం ఆర్యపాదా విమౌమతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ. ఇంకా ఈ పాదుకలకు పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చెయ్యండి అని చెప్పి ఆ గురువులతోటి వచ్చినటువంటి ఆ మంత్రాంగం వారితో కూడా చెబుతూ ఉన్నారు. మరి ఆ విశేషాలను, ఆ పాదుకా పట్టాభిషేక విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతో నిక్షిప్య మాతృ సహ అయోధ్యాయాం దృఢవ్రతః భరతః శోక సంతప్తః గురూనిదమథాబ్రవీత్ నందిగ్రామం గమిష్యామి సర్వానామంత్రయేద్యవః తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా గతశ్చ హి దివం రాజా వనస్థశ్చ గురుర్మమ రామం ప్రతీక్ష్యే రాజ్యాయ సహి రాజా మహాయశాః ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః అబ్రువన్ మంత్రిణః సర్వే వసిష్ఠశ్చ పురోహితః సుభృశం శ్లాఘనీయం చ యదుక్తం భరతత్వయా వచనం భ్రాతృవాత్సల్యాత్ అనురూపం తవైవ తత్ నిత్యం తే బంధులుబ్ధస్య తిష్ఠతో భ్రాతృసౌహృదే ఆర్యమార్గం ప్రపన్నస్య నానుమన్యేత కః పుమాన్ మంత్రిణాం వచనం శ్రుత్వా యథాభిలషితం ప్రియం అబ్రవీత్ సారథిం వాక్యం రథో మే యుజ్యతామితి ప్రహృష్టవదనః సర్వాః మాతృః సమభివాద్య సహ ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్వితః ఆరుహ్య చ రథం శీఘ్రం శత్రుఘ్న భరతావుభౌ యయతుః పరమ ప్రీతౌ వృతౌ మంత్రిపురోహితైః అగ్రతో గురవస్తత్ర వసిష్ఠ ప్రముఖాద్విజాః ప్రయయుః ప్రాంముఖాః సర్వే నందిగ్రామో యతో భవత్ బలం చ తదనాహూతం గజాశ్వరథ సంకులం ప్రయయో భరతే యాతే సర్వే చ పురవాసినః రతస్థః
హి ధర్మాత్మా ప్రహస్తస్య హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః భరతో భ్రాతృవత్సలః నందిగ్రామం యయౌ తూర్ణం నందిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే శిరస్యాధాయ పాదుకే తతస్తు భరతః క్షిప్రం తతస్తు భరతః క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సః నందిగ్రామం ప్రవిశ్య సః అవతీర్య రథాత్ తూర్ణం అవతీర్య రథాత్ తూర్ణం గురోనిదమువాచః గురోనిదమువాచః ఏతద్రాజ్యం మమ భ్రాత్రా ఏతద్రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్యాసవత్స్వయం దత్తం సన్యాసవత్స్వయం యోగక్షేమ వహే చేమే యోగక్షేమ వహే చేమే పాదుకే హేమ భూషితే పాదుకే హేమభూషితే భరతః శిరసా కృత్వా భరతః శిరసా కృత్వా సన్యాసం పాదుకే తతః సన్యాసం పాదుకే తతః అబ్రవీద్ దుఃఖ సంతప్తః అబ్రవీద్ దుఃఖ సంతప్తః సర్వం ప్రకృతి మండలం సర్వం ప్రకృతి మండలం ఛత్రం ధారయత క్షిప్రం ఛత్రం ధారయత క్షిప్రం ఆర్యపాదా విమౌమతౌ ఆర్యపాదా విమౌమతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః పాదుకాభ్యాం గురుర్మమ పాదుకాభ్యాం గురోర్మమ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమే సర్గే పంచదశోత్తరశతతమే సర్గే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః. శ్లోకాలను చక్కగా పాలన చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अधमङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Om Namo Narayanaaya